అక్కడ చూస్తే కురుక్షేత్ర సంగ్రామం ఆరంభం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో రాష్ట్రంలో ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామం ఆరంభమైంది. 2024 ఎన్నికల్లో గెలిచేది పాండవులే. అందరం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం. శాసనసభలో నా భార్యను అవమానించిన కౌరవుల దండును ఓడించి గౌరవ సభలు అడుగు పెడదాం. తెలుగు జాతికి స్వర్ణయుగం తీసుకొద్దాం అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల శంఖారావం మోగించారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి రా కదలిరా బహిరంగ సభను ప్రకాశం జిల్లా కనిగిరిలో శుక్రవారం నిర్వహించారు. వెలుగొండ సాధన ప్రాంగణం పేరుతో ఏర్పాటు చేసినటువంటి సభలో చంద్రబాబు మాట్లాడారు. నాడు ముద్దులు నేడు పిడిగుద్దులు అంటూ ఆయన చేసినటువంటి ఉపన్యాసాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఒక్క అవకాశం అంటూ ముద్దులు పెట్టి మాయమాటలు చెప్తే ప్రజలు నమ్మి వైకాపాన్ని గెలిపించారు. జగన్ని ముఖ్యమంత్రిని చేశారు. ఆయనేమో అరాచక పాలనతో అన్ని వర్గాలపై పిడిగుద్దులు కురిపిస్తున్నారు. ఈసారి అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పండి అని చంద్రబాబు కోరగా సభికులు చప్పట్లు కొట్టి మద్దతు తెలిపారు. వైకాపా అధికారులకు వచ్చిన తర్వాత గ్రామీణ పరిశ్రమ దివాళా తీయించిందన్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో ఒక పాయింట్ ఏంటంటే ఇది పాండవులు 2024లో ఎన్నికల్లో పాండవులదే గెలుపు అన్నటువంటి. నాకు తెలిసి కురుక్షేత్రంలో పాండవుల సంఖ్య తక్కువ, కౌరవుల సంఖ్య ఎక్కువ. ఇప్పుడు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సంఖ్య ఎక్కువ. ఆల్రెడీ జనసేన ఉంది, ఇంకా బీజేపీ నెట్ట పెట్టుకొస్తున్నారు, లేకపోతే కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అలాగే జగన్కి వచ్చేటప్పటికి ఒక్కడే ఉన్నాడు. అప్పుడు తక్కువ ఉన్న వాళ్ళు పాండవులు అవుతారా, ఎక్కువ ఉన్న వాళ్ళు పాండవులు అవుతారో అర్థం కాలేదు. ఎక్కువ ఉండేది కురు సైన్యం అంటారు. రెండవది అభిజాత్య అహంకారపూరిత ధోరణి, అంతా మా చెప్పు చేతలో నడవాలనేటువంటిది కురుక్షేత్రంలో కానీ లేకపోతే మహాభారతంలో కానీ కురువంశంలో దుర్యోధనుడి లక్షణం అవుతుంది తప్పించి మరొకటి అవ్వదు. ఇంకొకటి అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే కురుక్షేత్రంలో ఉన్నటువంటి పంచపాండవులు అంటే 5గురు తప్పించి 3 కాదు, ఇది లేకపోతే 10 మంది కాదు. అది కొంచెం తేడా ఉన్నట్టుంది. మేబీ అవి సహజంగా అంటే ఇది ఒక ధర్మం మీదన అధర్మం మీదన ధర్మం పోరాటం అని చెప్పుంటే బాగుండేదేమో. కాకపోతే పాండవులు అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఆ లెక్కనైతే కనుక రేపు పొద్దున జనసేనను కమ్యూనిస్టులు ప్లస్ కాంగ్రెస్ కలిపితే పాండవులు అవుతారేమో. అప్పుడు ఆ రూట్లో ఏమన్నా చెప్తే